ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చెప్పబోతున్నాను. అదేనండి గోంగూర చికెన్ కర్రీ. నోటికి ఎంతో రుచిగా పుల్లగా కారంగా ఉండే ఈ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా మరి. ఇక పెద్దది ఒక ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఆనియన్స్ మగ్గుతాయి. తర్వాత మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. తర్వాత అందులో చిటికెడు పసుపు యాడ్ చేద్దామండి. అలాగే ఆ తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిద్దామండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి అందులో ఒక 2.5 స్పూన్లు కారం యాడ్ చేయాలి. ఒకసారి మొత్తం కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. చూసారుగా ఇలా ఉడికిన తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుదాం. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారుగా గోంగూర మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకుని ఒకవేళ ఏదైనా తక్కువగా ఉంటే మనం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. పూర్తిగా మగ్గిన తర్వాత చూసారుగా ఎలా ఉందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.